ప్లస్ నేను మీ సాయి మల్లేష్ని మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలపై భాజపా సర్జికల్ స్ట్రైక్స్ 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు కుట్ర. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు మోడీ అమిత్ షా యత్నాలు. రిజర్వేషన్ల వ్యవహారంపై బారాస వైఖరేంటో వెల్లడించాలి. పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లను తొలగించడంతో పాటు దేశాన్ని రాజ్యాంగ రహితం చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటికల్లా రిజర్వేషన్లను సమూలంగా రద్దు చేసేందుకు మోడీ అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై బారాస వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలనుకుంటే కాంగ్రెస్ను గెలిపించాలని, రద్దు కావాలనుకుంటే భాజపాకు ఓటేయాలని ప్రజలకు సూచించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆ విషయంలో తమ లెక్కలు తమకున్నాయని అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బారాసాకు ఒక్క సీటు రాదు, 2 చోట్ల 2వ స్థానం, మిగిలిన వాటిల్లో 3వ స్థానమే. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లో భాజపా సర్జికల్ స్ట్రైక్స్ అని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. బీజేపీని ఉద్దేశించి ఈ విధంగా మోడీ అమిత్ షా మళ్ళీ అధికారంలోకి బీజేపీ వస్తే ఈ విధంగా రిజర్వేషన్ లేకుండా దేశిస్తారు. దేశంలో కాంగ్రెస్కు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలి, లేదంటే రిజర్వేషన్లు వద్దనుకుంటే కాంగ్రెస్కు ఓటేయండి అన్నట్టుగా ప్రజలకు మీడియా సమావేశం ద్వారా సూచించడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలియజేశారు. ఈ విధంగా దీని మీద కేసీఆర్ వైఖరేంటో తెలియజేయాలన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది నమోదు. ఈనాడుతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. గత ఏడాది నవంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం ఆయన ఈనాడుతో మాట్లాడారు. ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతాం. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా ఇంకా మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు అని ఇక్కడ ఇంతకుముందుకు ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అదే మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్లు వేసే విధంగా ఈ విధంగా ఈనాడుతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడడం జరిగింది. సర్కారు గర్వం దించాలి, తెలంగాణ బగ్గుమంటుంది, ధర్మాన్ని గెలిపించండి, బోర్లు ఎండుతున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి. నాగర్ కర్నూలు సభలో బారాస అధినేత కేసీఆర్ నాడు అందరితో అండదండలతో 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం, చావుకు కూడా తెగించి దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించా. ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీటి కోసం తప్పించిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చా? న్యాయం ధర్మం చెప్పండి. ఎవరికి కర్రు కాల్చి వాతలు పెట్టాలో, ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది మీరు. ధర్మాన్ని, బారాసాను గెలిపించండి అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజలను కోరారు. పోరుబాట బస్సు యాత్రలో భాగంగా శనివారం నాగర్ కర్నూలులోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్ వద్ద కూడలి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. నేను నమ్మకంగా చెబుతున్నా విధంగా బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో విజయుడు, గువ్వల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జైపాల్ యాదవ్ ఇక్కడ ప్రచారంలో భాగంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గర్వం ఎక్కి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు లేని అన్నట్టుగా 15 సంవత్సరాల ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ప్రజలు మీరే అర్థం చేసుకొని ఎవరికి ఓటేయాలనో నిర్ణయించుకోవాలన్నట్టుగా ఈ విధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రుణమాఫీపై బారాస కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. రుణమాఫీపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ 6 గ్యారెంటీలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు బారాస కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ సోదరుడు కోడూరి మహేందర్ గౌడ్, పలువురు తెలంగాణ ఉద్యమకారులు తమ అనుచరులతో బండి సంజయ్ సమక్షంలో శనివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నేతలు మాట తప్పారు. అయినా వాటిని అమలు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇక్కడ లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా అన్నట్టుగా ఇక్కడ గ్యారంటీల అమలు నిరూపించకపోతే హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి అమలు చేసినట్లు నిరూపిస్తే అభ్యర్థులు గ్యారంటీల అమలు చేయనట్లుగా నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటారా అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యూజీసీ అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అడ్వర్టైజ్మెంటు. వండర్లా, ఇది సమ్మర్ ఫిస్టా అని ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.